సాధికారత కోసమే నియోజకవర్గాల పునర్విభజన. దక్షిణాది రాష్ట్రాలకు రాష్ట్రం నష్టం జరగకుండా చూస్తాం. సో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు నియోజకవర్గాల పునర్విభజనకు అనివార్యమైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న పార్టీలు ఇప్పుడు భాజపా చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే విమర్శించడం హాస్యాస్పదం. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ హయాంలో అనేకసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అది రాజ్యాంగబద్ధమైన అవసరం. మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కాలంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిందే. పునర్విభజన వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు లాభం, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న ప్రచారం గర్హనీయం. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తారు. దక్షిణాది రాష్ట్రాలకు 1% కూడా నష్టం జరగకుండా చూస్తాం. పునర్విభజన కమిటీలో అన్ని పార్టీల సభ్యులకు చోటు ఉంటుంది. ఇక్కడ నిర్మాణాత్మక సూచనలు అయితే ఇవ్వచ్చు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. తెలంగాణ గుండెకాయ వంటి హైదరాబాద్ నగర అభివృద్ధిపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. నగర బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల నియమాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే మరిన్ని నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ జిల్లా అభివృద్ధి కేంద్రంగా ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుంది. రాష్ట్ర ఆదాయంలో 70% ఎక్కడి నుంచి లభిస్తున్నప్పటికీ నగరంలోని అన్ని కొన్ని విభాగాలు నిధుల కొరత ఇబ్బంది పడుతూ ఉన్నాయన్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే నియోజకవర్గాల పునర్విభజన అయితే వస్తుందన్నమాట మనకి తెలంగాణ వ్యాప్తంగానే. సో ఇది అప్డేట్, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.